So good morning, all of you. So today, we are going to learn a new topic. So topic name will be about nutritional requirements. సో న్యూట్రిషన్ గురించి తెలుసుకుంటున్నామండి. సో ఈరోజు మన క్లాస్ ద్వారా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఈరోజు మన న్యూట్రిషన్ సబ్జెక్ట్ సంబంధించి న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ గురించి తెలుసుకుందాం. చిల్డ్రన్స్ అండ్ అడాలసెంట్స్ చిల్డ్రన్స్ చిన్నపిల్లల్లో అడాలసెంట్ వయసులో చిల్డ్రన్స్ అండ్ అడాలసెంట్స్ చిల్డ్రన్స్ లో న్యూట్రిషన్ యొక్క రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటుంది, అడాలసెంట్ ఏజ్ లో న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ గురించి తెలుసుకుందాం. చిల్డ్రన్స్ ఎస్పెషల్ గా చిన్నపిల్లల్లో ఈ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటుంది, అడాలసెంట్స్ ఏజ్ లో ఈ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో అడాలసెంట్ అంటే అర్థం ఏంటంటే 10 to 19 years అండి. టెన్ టు 19 years మధ్య ఉన్న వాళ్ళని అడాలసెంట్స్ ఏజ్ అంటారండి. ఓకే, ఇంట్రొడక్షన్ అండి. చైల్డ్హుడ్ మరియు అడాలసెన్స్ అనేది ఆర్ క్రిటికల్ గ్రోత్ పీరియడ్స్. ఈ రెండు దశలు కూడా క్రిటికల్ గ్రోత్ పీరియడ్స్ అండి. ఆ పిల్లల్లో వాళ్ళ యొక్క ఎదుగుదల ప్రాపర్ గా చెందడానికి ఇదే మెయిన్ వయసు. చిల్డ్రన్స్ అండ్ అడాలసెన్స్, చిల్డ్రన్స్ లో మరియు అడాలసెన్స్ అనేవి ఆర్ క్రిటికల్ గ్రోత్ పీరియడ్స్. ఈ రెండు కూడా గ్రోత్ పీరియడ్ లో చాలా క్రిటికల్. ఆర్ క్రిటికల్ గ్రోత్ పీరియడ్స్ డ్యూరింగ్ దీస్ స్టేజెస్. ఈ చైల్డ్హుడ్ మరియు చిన్నపిల్లలు మరియు అడాలసెన్స్ వయసులోకి వచ్చేసరికి హైట్ ఇంక్రీజెస్ ర్యాపిడ్లీ. ఈ చైల్డ్హుడ్ పీరియడ్ లో కానీ లేదా ఈ అడాలసెన్స్ పీరియడ్ లో కానీ, చైల్డ్హుడ్ పీరియడ్ లో కానీ మరియు ఈ అడాలసెన్స్ పీరియడ్ లో కానీ హైట్ ఇంక్రీజెస్ ర్యాపిడ్లీ. హైట్ చాలా ఎక్కువగా ఫాస్ట్ గా గ్రో అవుతుందండి. వాళ్ళ యొక్క హైట్ అనేది చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. అండ్ ఆర్గాన్స్ డెవలప్. ఆ చిన్నపిల్లల యొక్క ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవుతుంది. ఇప్పుడు చైల్డ్హుడ్ లో కానీ అడాలసెన్స్ లో కానీ ఈ దశల్లో హైట్ ఇంక్రీజెస్ ర్యాపిడ్లీ. హైట్ చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఆర్గాన్స్ డెవలప్, అవయవాలు ప్రాపర్ గా డెవలప్ అవుతాయి. అండ్ బోన్ స్ట్రెంగ్తెన్, ఎముకలు స్ట్రెంగ్త్ అయిపోతాయి. ఎముకలు స్ట్రెంగ్త్ అవుతాయండి. బోన్స్ స్ట్రెంగ్తెన్, ఎముకలు స్ట్రెంగ్త్ గా మారిపోతాయి. ఎముకలు బలంగా ఉంటాయి. అండ్ హార్మోనల్ చేంజెస్ అక్కర్. ఈ పర్టికులర్ ఏజ్ లో హార్మోనల్ చేంజెస్ విల్ అక్కర్. హార్మోన్స్ కి సంబంధించిన మార్పులు ఏర్పడతాయండి. హార్మోనల్ చేంజెస్ అక్కర్. హార్మోన్స్ కి సంబంధించి వివిధ రకాల హార్మోన్స్ కి సంబంధించి మార్పులు ఏర్పడతాయి డ్యూరింగ్ చైల్డ్హుడ్ అండ్ అడాలసెన్స్. నెక్స్ట్, దేర్ఫోర్ ఇటువంటి పరిస్థితుల్లో న్యూట్రిషనల్ నీడ్స్ ఆర్ హయ్యర్ దెన్ ఇన్ అడల్ట్స్. ఇటువంటి వయసులో ఉన్న పిల్లలకి న్యూట్రిషనల్ నీడ్స్, పోషకాల యొక్క అవసరాలు అనేది హయ్యర్ దెన్ అడల్ట్స్ కన్నా వీళ్ళకి ఎక్కువ అవసరం న్యూట్రియంట్స్ అనేవి. దేర్ఫోర్ ఇందువల్ల న్యూట్రిషనల్ నీడ్స్ ఆర్ హయ్యర్ దెన్
ఇన్ అడల్ట్స్ పర్ కేజీ బాడీ వెయిట్ ని బట్టి చూస్తే అడల్ట్స్ కన్నా ఎవరైతే చైల్డ్హుడ్ అడాలసెంట్ పీరియడ్ లో ఉన్నారో వీళ్ళకి న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అనేవి చాలా అవసరం. నెక్స్ట్, పూర్ న్యూట్రిషన్ అట్ దిస్ స్టేజ్ మే కాజ్, ఒకవేళ ఈ చైల్డ్హుడ్ పీరియడ్ లో కానీ అడాలసెంట్ పీరియడ్ లో కానీ పూర్ న్యూట్రిషన్ కనుక తీసుకుంటే, న్యూట్రిషన్ లెవెల్స్ కనుక తక్కువ మోతాదులో తీసుకుంటే మే కాజ్ స్టన్నింగ్ ఆ పర్సన్ స్టన్నింగ్ గురయ్యే అవకాశం ఉంటుందండి. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో స్టన్నింగ్ గురయ్యే అవకాశం ఉంటుంది. ఆ పర్సన్ స్టన్నింగ్ గురయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థింగ్, పూర్ లెర్నింగ్ ఎబిలిటీ, నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుందండి. పూర్ లెర్నింగ్ ఎబిలిటీ, నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. నెక్స్ట్ థింగ్, డిలేడ్ ప్యూబర్టీ లేట్ అవుతుందండి. ప్యూబర్టీ చాలా లేట్ గా అవుతుంది. అండ్ వీక్ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా బలహీనపడుతుంది. అండ్ వీక్ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా బలహీనపడిపోతుంది. ఇఫ్ దే ఆర్ నాట్ గెట్టింగ్ ప్రాపర్ న్యూట్రియంట్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, సో దెన్ ఇట్ లీడ్స్ టు స్టన్నింగ్, పూర్ లెర్నింగ్ ఎబిలిటీ, delayed puberty and weak immunity. Okay. Nutrition for children. సో చిల్డ్రన్స్ కి న్యూట్రిషన్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందామండి. న్యూట్రిషన్ ఫర్ చిల్డ్రన్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రోత్ యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రోత్ యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ర్యాపిడ్ ఫిజికల్ గ్రోత్. ఈ చైల్డ్హుడ్ ఏజ్ లో ఫిజికల్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుందండి. ఈ చైల్డ్హుడ్ ఏజ్ లో ర్యాపిడ్ ఫిజికల్ గ్రోత్ అనేది, వాళ్ళ శరీరం యొక్క అవయవాల యొక్క గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నెక్స్ట్, బ్రెయిన్ డెవలప్ అవుతుంది ప్రాపర్ గా. బ్రెయిన్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి, అవన్నీ కూడా ప్రాపర్ గా డెవలప్ అవడానికి ఇది కరెక్ట్ పీరియడ్, చైల్డ్హుడ్ పీరియడ్ అనేది. అండ్ నెక్స్ట్, టూత్ ఫార్మేషన్, దంతాలు ప్రాపర్ గా దంతాలు ఏర్పడటం కానీ, అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి డెవలప్మెంట్ అవుతుంది చైల్డ్హుడ్ లో. అండ్ ఇంక్రీజ్ యాక్టివిటీ లెవెల్స్. ఈ చైల్డ్హుడ్ ఏజ్ లో ఆ పర్టికులర్ ఎవరైనా పిల్లల యొక్క యాక్టివిటీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో దీస్ ఆర్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చైల్డ్హుడ్. హెన్స్ ఇందువలన చిల్డ్రన్స్ రిక్వైర్ ఎనర్జీ ప్లస్ బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్. ఎనర్జీ రిక్వైర్ అవుతుంది చిన్నపిల్లలకి చైల్డ్హుడ్ లో, ప్లస్ బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్ అవసరం అవుతాయి, ప్లస్ ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్. వీటితో పాటు ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్ అనేవి ఖచ్చితంగా అవసరం. హెన్స్ చిల్డ్రన్స్ రిక్వైర్ ఎనర్జీ ప్లస్ బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్ ప్లస్ ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్, ఇవన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎనర్జీ రిక్వైర్మెంట్స్ గురించి తెలుసుకుందాం. చైల్డ్హుడ్ ఏజ్ లో ఎనర్జీ రిక్వైర్మెంట్స్. ఓకే, ఎనర్జీ ఈజ్ నీడెడ్ ఫర్, ఎనర్జీ అనేది ఎందుకు అవసరం అంటే ఎనర్జీ ఈజ్ నీడెడ్ ఫర్ గ్రోత్. ఆ చైల్డ్హుడ్ లో ఉన్న పిల్లల యొక్క ఎదుగుదలకి ఎనర్జీ కంపల్సరీగా అవసరం అండి. ఎనర్జీ కంపల్సరీగా నీడెడ్. నెక్స్ట్ థింగ్, ప్లే అండ్ ఫిజికల్ యాక్టివిటీ కోసం ఖచ్చితంగా ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ ఉంటేనే ప్లే చేయగలరు, ఫిజికల్ గా ఏదైనా యాక్టివిటీ చేయగలరు. ఎనర్జీ లేకపోతే ప్లే చేయలేరు, ఎనర్జీ యాక్టివిటీ చేయలేరు, ఎనర్జీ యాక్టివిటీ ఉండదు. అండ్ బేసల్ మెటబాలిజం, వాళ్ళ యొక్క జీవక్రియ ఏదైతే ఉందో బేసల్ మెటబాలిజం ప్రాపర్ గా ఉండాలంటే ఖచ్చితంగా బాడీలో ఎనర్జీ ఉండాలి.
ఆ పర్టికులర్ చిల్డ్రన్ లో ఎనర్జీ ఉండాలి. ఓకే, సో ఎనర్జీ ఈజ్ నీడెడ్ ఫర్, ఎనర్జీ ఎందుకు అవసరం అంటే గ్రోత్, ఎదుగుదల కోసం, ప్లే అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ప్లే మరియు ఫిజికల్ యాక్టివిటీ కోసం, అండ్ బేసల్ మెటబాలిజం కోసం ఖచ్చితంగా ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్. సో చిల్డ్రన్స్ ఆర్ యాక్టివ్ లీడ్స్ టు హయ్యర్ క్యాలరిక్ నీడ్స్ పర్ కేజీ బాడీ weight దెన్ అడల్ట్స్. ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళకి చిల్డ్రన్స్ ఆర్ యాక్టివ్ లీడ్స్ టు హయ్యర్ క్యాలరీ నీడ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ అండి. పర్ కేజీ బాడీ వెయిట్ లో హయ్యర్ క్యాలరీ నీడ్స్ అనేవి అడల్ట్స్ కన్నా చిల్డ్రన్స్ ఎక్కువ తీసుకోవాలి. సో ఎందుకంటే దే షుడ్ బి యాక్టివ్ గా ఉండాలంటే. సోర్సెస్, వేటి ద్వారా ఈ ఎనర్జీ లభిస్తుందంటే, వేటి ద్వారా ఈ ఎనర్జీ అనేది పిల్లలకు లభిస్తుందంటే, ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ ఎనర్జీ ఫుల్ఫిల్మెంట్ అవుతుందంటే, రైస్ తీసుకోవడం ద్వారా, వీట్ గోధుమ తీసుకోవడం ద్వారా, అండ్ మిల్లెట్స్. ఓకే, రైస్ తీసుకోవడం ద్వారా, వీట్ గోధుమ తీసుకోవడం ద్వారా, అండ్ మిల్లెట్స్ కొన్ని రకాల మిల్లెట్స్ తీసుకోవడం ద్వారా ఎనర్జీ ఉత్పత్తి అవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పొటాటో కూడా ఎనర్జీ సోర్స్ గా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్, స్మాల్ అమౌంట్స్. కొన్ని రకాల ఆయిల్స్ మరియు కొన్ని రకాల ఫ్యాట్స్ అండి, స్మాల్ అమౌంట్స్, కొద్ది మోతాదులు తీసుకోవడం ద్వారా. కొన్ని రకాల ఆయిల్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ స్మాల్ అమౌంట్స్ లో తీసుకోవడం వల్ల ఎనర్జీ ఉత్పత్తి అవడానికి ఉపయోగపడతాయి. ఓకే, రైస్, వీట్, మీట్, మిల్లెట్స్ అండ్ పొటాటో, ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్, స్మాల్ అమౌంట్స్, దీస్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఇన్ చిల్డ్రన్స్. నెక్స్ట్ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ చూద్దామండి. నెక్స్ట్ థింగ్, ప్రోటీన్ రిక్వైర్మెంట్స్. ప్రోటీన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్, ప్రోటీన్ అనేది ఎందుకు అవసరం అంటే, ప్రోటీన్ అనేది ఎందుకు అవసరం అంటే మజిల్ డెవలప్మెంట్. ప్రోటీన్ అనేది మజిల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుందండి. ప్రోటీన్ అనేది మజిల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది ప్రోటీన్ అనేది. అండ్ టిష్యూ రిపేర్, కణజాలాలని ఏదైనా సెల్స్ ఆ టిష్యూస్ ఇంజురీ గురైతే అవి రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఇంజురీ గురవుతే అవి రిపేర్ కోసం ఉపయోగపడుతుందండి. టిష్యూస్ ని రిపేర్ చేయడానికి, కణజాలాలని ఆర్ సెల్స్ ని రిపేర్ చేయడానికి ప్రోటీన్ అనేది ఎక్సలెంట్ సోర్స్ గా ఉపయోగపడుతుంది. ఓకే, సో మజిల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. టిష్యూస్ రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ పేజ్ చూద్దామండి. నెక్స్ట్ టిష్యూ రిపేర్, ఎంజైమ్ అండ్ హార్మోన్ ఫార్మేషన్ అండి. ఎంజైమ్స్ అండ్ హార్మోన్ ఫార్మేషన్, కొన్ని రకాల ఎంజైమ్స్ ఉత్పత్తి అవడానికి అండ్ హార్మోన్స్ ఉత్పత్తి అవడానికి ఈ ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ఎసెన్షియల్ అండి. ఓకే, గుడ్ సోర్సెస్ చూద్దాం. గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఏ సోర్సెస్ ద్వారా లభిస్తాయో చూద్దామండి. గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఏ సోర్సెస్ ద్వారా లభిస్తుందంటే మిల్క్ అండ్ కర్డ్. సో పాల ద్వారా మరియు కర్డ్, పెరుగు ద్వారా ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. మిల్క్ అండ్ కర్డ్, పాల ద్వారా మరియు కర్డ్ ద్వారా మిల్క్ ఎక్కువగా లభిస్తుంది. ఎగ్స్ అండి. ఎగ్స్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ ఎక్కువగా పొందొచ్చు. అండ్ నెక్స్ట్ పల్సెస్ అండ్ లెగ్యూమ్స్, కొన్ని రకాల పల్సెస్ మరియు లెగ్యూమ్స్. పల్సెస్ తీసుకోవడం ద్వారా మరియు లెగ్యూమ్స్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ సోర్స్ గా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల పల్సెస్ తీసుకోవడం ద్వారా మరియు లెగ్యూమ్స్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది.
ఎక్కువగా లభిస్తుందండి. నెక్స్ట్ సోయాబీన్స్ అండ్ నట్స్. సోయాబీన్స్ లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ నట్స్ లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సోయాబీన్స్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ సమ్ కైండ్స్ ఆఫ్ నట్స్, కొన్ని రకాల నట్స్ లో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. మిల్క్ అండ్ కర్డ్ లో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. ఎగ్స్ ద్వారా ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ ద్వారా ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. సోయాబీన్ ద్వారా ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది అండ్ నట్స్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ ఎక్కువగా పొందొచ్చు. డెఫిషియన్సీ మే కాజ్, ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఈ ప్రోటీన్ లెవెల్స్ కనుక తగ్గిపోతే గ్రోత్ రిటార్డేషన్, ఎదుగుదల తగ్గిపోతుందండి. చిన్నపిల్లల్లో ప్రోటీన్ డెఫిషియన్సీ కనుక వస్తే, చిల్డ్రన్స్ లో ప్రోటీన్ డెఫిషియన్సీ కనుక వస్తే విచ్ లీడ్స్ టు గ్రోత్ రిటార్డేషన్, ఎదుగుదల తగ్గిపోతుందండి. నెక్స్ట్ థింగ్, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అనే డిజార్డర్ గురవుతారు. ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అనేది ఇట్ ఈస్ సివియర్ న్యూట్రిషనల్ డిజార్డర్ అండి. సివియర్ న్యూట్రిషన్ సంబంధించిన వ్యాధి ఇది. ఈ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ది చిల్డ్రన్స్ హు ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ ప్రోటీన్ విచ్ లీడ్స్ టు గ్రోత్ రిటార్డేషన్, అది గ్రోత్ రిటార్డేషన్ కి దారి తీస్తుంది చిన్నపిల్లల్లో, చిల్డ్రన్స్ లో. అండ్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అనే కండిషన్ కి గురయ్యేలా చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఫ్యాట్ రిక్వైర్మెంట్స్. ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యాట్స్ తెలుసుకుందాం అండి. ఫ్యాట్స్ యొక్క ఫంక్షన్స్. ఫస్ట్ ఫంక్షన్, కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ. ఈ ఫ్యాట్స్ తీసుకోవటం వల్ల, కొవ్వులు మరియు కొవ్వు పదార్థాలు తీసుకోవటం వల్ల కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ ఉత్పత్తి అవ్వడానికి ఉపయోగపడుతుందండి. కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ ఉత్పత్తి అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, బ్రెయిన్ డెవలప్మెంట్. చిల్డ్రన్స్ లో బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం, బ్రెయిన్ ఆర్గాన్స్ డెవలప్ అవడానికి ఈ ఫ్యాట్ లిమిట్ ఫ్యాట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్, అబ్జార్ప్షన్ ఆఫ్ వైటమిన్ ADEK. వైటమిన్ A, వైటమిన్ D, వైటమిన్ E, వైటమిన్ K, ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, అంటే కొవ్వులో మాత్రమే కరిగే వైటమిన్స్ అండి. సో ఇలా ఏవైతే ఈ కొవ్వులో కరిగే వైటమిన్ ADEK ఏవైతే ఉన్నాయో, ఇవి అబ్జార్ప్షన్ అవ్వడానికి, ఆ చిల్డ్రన్స్ కి లేదా హ్యూమన్ బాడీకి అబ్జార్ప్షన్ అవ్వడానికి, రిసీవ్ చేసుకోవడానికి ఫ్యాట్స్ ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి. నెక్స్ట్ థింగ్, చిల్డ్రన్స్ నీడెడ్ మోడరేట్ ఫ్యాట్ ఇంటేక్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఈ రోజు క్లాస్లో చిల్డ్రన్స్ అండ్ అడాలసెంట్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, చిల్డ్రన్స్ నీడెడ్ మోడరేట్ ఫ్యాట్ ఇంటేక్. సో హెవీగా కాకుండా, లోగా కాకుండా మోడరేట్ గా ఫ్యాట్ ఇంటేక్ తీసుకోవాలి. చిల్డ్రన్స్ ఖచ్చితంగా మోడరేట్ గా ఫ్యాట్ తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్, సోర్సెస్. ఏ సోర్సెస్ ద్వారా ఫ్యాట్ లభిస్తుందంటే హెల్దీ ఫ్యాట్ నేనంటుంది. గ్రౌండ్ నట్ ఆయిల్ ద్వారా హెల్దీ ఫ్యాట్ పొందొచ్చు. ఘీ స్మాల్ క్వాంటిటీలో ఘీ తీసుకోవడం ద్వారా, హెల్దీ ఫ్యాట్స్ ని పొందొచ్చు. నట్స్ అండ్ సీడ్స్, కొన్ని రకాల నట్స్ తీసుకోవడం ద్వారా, మరియు కొన్ని రకాల సీడ్స్ తీసుకోవడం ద్వారా హెల్దీ ఫ్యాట్ ని పొందొచ్చు, ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ ని పొందొచ్చు. సో గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకోవడం ద్వారా, ఘీ స్మాల్ క్వాంటిటీలో ఘీ తీసుకోవడం ద్వారా, నట్స్ మరియు సీడ్స్, కొన్ని రకాల నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవడం ద్వారా ఫ్యాట్ లభిస్తుంది. నెక్స్ట్, వైటమిన్ రిక్వైర్మెంట్స్ అండి. నెక్స్ట్ థింగ్,
వైటమిన్ రిక్వైర్మెంట్స్. వైటమిన్ ఏ, సో చిల్డ్రన్స్ లో వైటమిన్ ఏ రిక్వైర్మెంట్ అనేది చాలా అవసరం. విజన్ అండ్ ఇమ్యూనిటీ. వైటమిన్ ఏ ఎందుకు ఉపయోగపడుతుందంటే విజన్ అండ్ ఇమ్యూనిటీ, కంటి చూపు మెరుగుపడటం కోసం, ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి ఇంప్రూవ్ చేసుకోవడానికి వైటమిన్ ఏ ఉపయోగపడుతుంది. సో వైటమిన్ ఏ విజన్ అండ్ ఇమ్యూనిటీ. విజన్ కంటి చూపు కోసం, ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి వైటమిన్ ఏ ఉపయోగపడుతుంది. సోర్సెస్. వైటమిన్ ఏ సోర్సెస్ ద్వారా ఎక్కువ లభిస్తుందంటే వైటమిన్ ఏ సోర్సెస్ ద్వారా ఎక్కువ లభిస్తుందంటే క్యారెట్ ద్వారా వైటమిన్ ఏ ఎక్కువ లభిస్తుంది. స్పినాచ్, పాలకూర ద్వారా వైటమిన్ ఏ ఎక్కువ లభిస్తుంది. మ్యాంగో అండ్ మిల్క్. మ్యాంగో ద్వారా మరియు మిల్క్ తీసుకోవడం ద్వారా వైటమిన్ ఏ లభిస్తుందండి. ఓకే. సోర్సెస్ క్యారెట్ తీసుకోవడం ద్వారా వైటమిన్ ఏ ఎక్కువ లభిస్తుంది. స్పినాచ్ తీసుకోవడం ద్వారా వైటమిన్ ఏ ఎక్కువ లభిస్తుంది. మ్యాంగో అండ్ మిల్క్ తీసుకోవడం ద్వారా వైటమిన్ ఏ ఎక్కువ లభిస్తుంది. నెక్స్ట్ వైటమిన్ డి. వైటమిన్ డి తీసుకోవడం ద్వారా బోన్ గ్రోత్. వైటమిన్ డి అనేది బోన్స్ గ్రోత్ అవడానికి, ఎముకలు పెరగడానికి, స్ట్రాంగ్ గా ఉండడానికి వైటమిన్ డి ఉపయోగపడుతుంది. వైటమిన్ డి బోన్ గ్రోత్ అవడానికి వైటమిన్ డి ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. సోర్సెస్. వైటమిన్ డి ఏ సోర్సెస్ ద్వారా లభిస్తుందంటే సన్లైట్ ద్వారా వైటమిన్ డి ఎక్కువ లభిస్తుంది. అండ్ ఫోర్టిఫైడ్ మిల్క్ తీసుకోవడం ద్వారా వైటమిన్ డి ఎక్కువ లభిస్తుందండి. ఓకే. సో సోర్సెస్ సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వైటమిన్ డి లభిస్తుంది. అండ్ ఫోర్టిఫైడ్ మిల్క్ తీసుకోవడం ద్వారా వైటమిన్ డి లభిస్తుందండి. నెక్స్ట్ వైటమిన్ సి. నెక్స్ట్ థింగ్ వైటమిన్ సి విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ వూండ్ హీలింగ్. గాయాలు మానడానికండి. వైటమిన్ సి ఎందుకు ఉపయోగపడుతుందంటే వూండ్ హీలింగ్, గాయాలు మానడానికి, అండ్ ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి కాన్స్టాంట్ గా ఉంచడానికి ఆర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. వైటమిన్ సి విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ వూండ్ హీలింగ్, గాయాలు మానడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి ఇంప్రూవ్ చేసుకోవడానికి వైటమిన్ సి ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్ బి కాంప్లెక్స్. బి కాంప్లెక్స్ ఈజ్ ఎనర్జీ మెటబాలిజం. ఎనర్జీ ఉత్పత్తి అవడానికి, ఎనర్జీ బాడీలో ఏదైతే ఎనర్జీ ఉందో ఈ ఎనర్జీ ప్రాపర్ గా ఉత్పత్తి అవడానికి బి కాంప్లెక్స్ ఉపయోగపడుతుంది. బి కాంప్లెక్స్ సో విచ్ హెల్ప్ఫుల్ ఫర్ ఎనర్జీ మెటబాలిజం జరగడానికి, ఎనర్జీ ఉత్పత్తి అవడానికి ఈ బి కాంప్లెక్స్ అనేది ఉపయోగపడుతుంది. సోర్సెస్ ఆఫ్ బి కాంప్లెక్స్ విల్ బి హోల్ గ్రెయిన్స్. తృణధాన్యాలు తీసుకోవడం వల్ల బి కాంప్లెక్స్ పొందొచ్చు. అండ్ పల్సెస్. కొన్ని రకాల పల్సెస్ తీసుకోవడం ద్వారా ఈ బి కాంప్లెక్స్ అనేది లభిస్తుందండి. బి కాంప్లెక్స్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎనర్జీ మెటబాలిజం అండ్ సోర్సెస్ విల్ బి హోల్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్. డెఫిషియన్సీ లీడ్స్ టు, బి కాంప్లెక్స్ కనుక తగ్గిపోతే విచ్ లీడ్స్ టు నైట్ బ్లైండ్నెస్. ఈ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అనేది నైట్ బ్లైండ్నెస్ కి దారితీస్తుందండి, రేచీకటి. ఈ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అనేది నైట్ బ్లైండ్నెస్, రేచీకటికి దారితీస్తుంది. రికెట్స్. ఈ వైటమిన్ డెఫిషియన్సీ కనుక వస్తే వైటమిన్ డెఫిషియన్సీ లీడ్స్ టు వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రికెట్స్ వస్తుంది. అండ్ వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల పూర్ ఇమ్యూనిటీ తగ్గిపోతుందండి.
పూర్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఓకే ఓకే నైట్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. రికెట్స్ అనే కండిషన్ వచ్చే బోన్ డిసీజ్ అండి. రికెట్స్ అనేది బోన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పూర్ ఇమ్యూనిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే ఇప్పుడు మినరల్ రిక్వైర్మెంట్స్ గురించి తెలుసుకుందాం. మినరల్ రిక్వైర్మెంట్స్. కాల్షియం విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బోన్ అండ్ టీత్ ఫార్మేషన్. కాల్షియం అనేది బోన్ అండ్ టీత్ ఫార్మేషన్ కోసం ఉపయోగపడుతుంది. సో కాల్షియం విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బోన్ అండ్ టీత్ ఫార్మేషన్. బోన్స్ ఫార్మేషన్ అవటానికి, టీత్ ఫార్మేషన్ అవటానికి ఉపయోగపడుతుంది. సోర్సెస్, ఏ సోర్స్ ద్వారా కాల్షియం లభిస్తుందంటే మిల్క్ లో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. రాగిలో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో ఈ కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయండి. ఓకే సోర్సెస్ మిల్క్, రాగి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, వీటన్నిటిలో కూడా కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఐరన్. సో ఐరన్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ హిమోగ్లోబిన్ ఫార్మేషన్. ఐరన్ అనేది హిమోగ్లోబిన్ ఫార్మేషన్ అవడానికి ఉపయోగపడుతుందండి. హిమోగ్లోబిన్ అనేది ఫార్మేషన్ అవడానికి ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రోటీన్ సబ్స్టెన్స్ అండి. సోర్సెస్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. జాగ్రీ, సో బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ పల్సెస్ లో కూడా ఐరన్ కంటెంట్ ఉంటుందండి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ద్వారా ఐరన్ లభిస్తుంది. జాగ్రీ ద్వారా ఐరన్ లభిస్తుంది. అండ్ పల్సెస్, కొన్ని రకాల పల్సెస్ తీసుకోవడం వల్ల ఐరన్ పొందవచ్చు. నెక్స్ట్ అయోడిన్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్. ఈ అయోడిన్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుందండి. అయోడిన్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్ అవడానికి, బ్రెయిన్ ఎదుగుదల కోసం అయోడిన్ అనేది ఉపయోగపడుతుంది. సోర్సెస్ ఆఫ్ అయోడిన్ వుడ్ బి అయోడైజ్డ్ సాల్ట్. తీసుకోవటం వల్ల అయోడిన్ పొందొచ్చు. తీసుకోవటం వల్ల ఐరన్ పొందొచ్చు అండి న్యాచురల్ గా, అయోడైజ్డ్ సాల్ట్ ద్వారా. ఐరన్ డెఫిషియన్సీ లీడ్స్ టు ఎనిమియా. ఐరన్ డెఫిషియన్సీ కనుక ఉంటే, ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది విచ్ లీడ్స్ టు ఎనిమియా. ఐరన్ డెఫిషియన్సీ అనేది అనిమియా రావడానికి కారణమవుతుంది. వెరీ కామన్ ఇన్ చిల్డ్రన్స్. ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్ గా వస్తుందండి చిన్నపిల్లల్లో. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్ ఫర్ చిల్డ్రన్. సమతుల్య ఆహారం అండి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే చిన్నపిల్లలకి బ్యాలెన్స్డ్ డైట్ ఎలా అందించాలో ఇప్పుడు ఈ క్లాస్ ద్వారా తెలుసుకుందాం. బ్యాలెన్స్డ్ డైట్ ఫర్ చిల్డ్రన్స్ కి, చిన్నపిల్లలకి బ్యాలెన్స్డ్ డైట్ ఎలా అందించాలో తెలుసుకుందాం. ఏ చైల్డ్స్ డైలీ మీల్ షుడ్ ఇంక్లూడ్. చిన్నపిల్లల యొక్క డైలీ మీల్లో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఆహార పదార్థాలు ఇంక్లూడ్ అయి ఉండాలి. ఏ చైల్డ్స్ డైలీ మీల్ షుడ్ ఇంక్లూడ్ సీరియల్స్. వాళ్ళు తీసుకునే ఆహారంలో సీరియల్స్ ఉండాలి, కొన్ని రకాల ధాన్యాలు ఉండాలి, పల్సెస్ ఉండాలి, మిల్క్ ఖచ్చితంగా ఉండాలి, వెజిటబుల్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఉండాలి, అండ్ నట్స్ ఉండాలి. ఇవన్నీ డైలీ తీసుకోవాల్సిన డైట్ కంటెంట్ అండి. మీల్ తీసుకున్నప్పుడు చైల్డ్స్ డైలీ మీల్ షుడ్ ఇంక్లూడ్. చైల్డ్స్ యొక్క డైలీ మీల్లో ఖచ్చితంగా తీసుకోవాల్సినవి ఏంటంటే సీరియల్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, పల్సెస్ ఉండేలా చూసుకోవాలి, మిల్క్ ఉండేలా చూసుకోవాలి, కొన్ని రకాల వెజిటబుల్స్ ఉండేలా చూసుకోవాలి, ఫ్రూట్స్ మరియు నట్స్ ఉండేలా చూసుకోవాలి. ఇంపార్టెంట్
ప్రాక్టీసెస్ అండి. చిన్నపిల్లలకి మీల్ ఇచ్చేటప్పుడు సో ఈ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ లో ఇంపార్టెంట్ ప్రాక్టీసెస్ ఏంటంటే చిల్డ్రన్స్ కి రెగ్యులర్ మీల్ టైమింగ్స్ పాటించేలా చూడాలి. రెగ్యులర్ గా ఆ మీల్ టైమింగ్స్ మిస్ అవ్వకుండా ప్రాపర్ గా మీల్ టైమింగ్స్ లో ఇవన్నీ కూడా అందేలా చూసుకోవాలి. రెగ్యులర్ మీల్ టైమింగ్స్ రెగ్యులర్ గా మీల్ టైమింగ్స్ అందేలా చూసుకోవాలి. రెగ్యులర్ మీల్ టైమింగ్స్ రెగ్యులర్ గా మీల్ టైమింగ్స్ అందేలా చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్ హెల్దీ స్నాక్స్, ఆరోగ్యవంతమైన స్నాక్స్ ఇవ్వాలి అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్స్. ఖచ్చితంగా సో చిల్డ్రన్స్ కి జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలండి. ఖచ్చితంగా చిల్డ్రన్స్ కి అవాయిడ్ జంక్ ఫుడ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా చిల్డ్రన్స్ గురించి. ఇప్పుడు పార్ట్ బి, న్యూట్రిషన్ ఫర్ అడాలసెన్స్. ఎవరైతే అడాలసెంట్ ఏజ్ లో ఉన్నారో 10 to 19 ఇయర్స్ అండి, ఆ 10 to 19 ఇయర్స్ లో ఉన్న అడాలసెంట్స్ కి న్యూట్రిషన్ ఎలా అందించాలో తెలుసుకుందాం. న్యూట్రిషన్ ఫర్ అడాలసెన్స్ కి న్యూట్రిషన్ ఎలా అందించాలి. సో అడాలసెన్స్ న్యూట్రిషన్ కోసం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడాలసెన్స్. అసలు ఈ అడాలసెన్స్ లో ఉన్న వ్యక్తుల యొక్క పిల్లల యొక్క లక్షణాలు తెలుసుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడాలసెన్స్. ఈ అడాలసెన్స్ లో ఉన్న చిల్డ్రన్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, అడాలసెన్స్ ఈజ్ ఎ సెకండ్ గ్రోత్ స్పాట్. ఎదుగుదలలో చైల్డ్ ఏజ్ అనేది ఫస్ట్ గ్రోత్ అండ్ సెకండ్ స్టేజ్ ఏంటంటే అడాలసెన్స్ అండి. సెకండ్ స్టేజ్ ఏంటంటే అడాలసెంట్ ఏజ్. అడాలసెన్స్ ఈజ్ ఎ సెకండ్ గ్రోత్ స్పాట్. అడాలసెన్స్ అనేది గ్రోత్ లో, చిన్నపిల్లల ఎదుగుదలలో సెకండ్ గ్రోత్ ప్లేస్ అండి ఇది. ర్యాపిడ్ హైట్ అండ్ వెయిట్. ఈ అడాలసెన్స్ ఏజ్ లో సో పిల్లలు ఫాస్ట్ గా హైట్ అండ్ వెయిట్ పెరుగుతారు. ఈ అడాలసెంట్ ఏజ్ లో సో పిల్లలు ర్యాపిడ్ హైట్ అండ్ వెయిట్, ర్యాపిడ్ అంటే ఫాస్ట్ గా హైట్ వెయిట్ ఫాస్ట్ గా పెరుగుతారు. హార్మోనల్ చేంజెస్, వీళ్ళ యొక్క హార్మోన్స్ లో మార్పులు ఏర్పడతాయి. ప్యూబర్టీ వస్తుంది ఫీమేల్స్ లో అండ్ మేల్స్ లో కూడా. ఇంక్రీజ్ అపటైట్, ఆకలి ఎక్కువగా ఉంటుంది. అపటైట్ అంటే ఆకలి అండి. ఎవరైతే అడాలసెన్స్ ఏజ్ లో ఉన్నారో ఈ అడాలసెన్స్ ఏజ్ లో వాళ్ళకి అపటైట్ ఎక్కువగా ఉంటుంది, ఆకలి ఎక్కువగా ఉంటుందండి. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ అండి. ర్యాపిడ్ హైట్ అండ్ వెయిట్, ఫాస్ట్ గా హైట్ వెయిట్ పెరుగుతారు. హార్మోనల్ చేంజెస్, హార్మోనల్ మార్పులు ఏర్పడతాయి. ప్యూబర్టీ ఏజ్కి వచ్చేస్తారు. ఇంక్రీజ్ అపటైట్, ఆకలి ఎక్కువగా ఉంటుంది. న్యూట్రియంట్ నీడ్స్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ. ఇవన్నీ ఉండటం వల్ల, ఇటువంటి లక్షణాలన్నీ ఉండటం వల్ల న్యూట్రియంట్ నీడ్స్ ఇంక్రీజెస్ సిగ్నిఫికెంట్ గా న్యూట్రియంట్ యొక్క పోషకాల యొక్క అవసరాలు అనేవి ఈ ఏజ్ లో వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి, అడాలసెంట్ ఏజ్ లో వాళ్ళకి. ఓకే, ఎనర్జీ రిక్వైర్మెంట్స్. అడాలసెంట్స్ రిక్వైర్ మోర్ క్యాలరీస్. ఈ అడాలసెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ 10 to 19 ఇయర్స్ లో ఉన్న పిల్లలకి అడాలసెంట్ రిక్వైర్ మోర్ క్యాలరీస్ డ్యూ టు, ఈ ఏజ్ లో వాళ్ళకి మోర్ క్యాలరీస్ అవసరం అవుతుంది. డ్యూ టు గ్రోత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో వీళ్ళకి ఈ ఏజ్ లో వాళ్ళకి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాలరీస్ చాలా ఎక్కువగా అవసరం. అండ్ ఇంక్రీజ్డ్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఈ ఏజ్ లో వాళ్ళకి, ఈ ఎవరైతే అడాలసెన్స్ ఏజ్ లో ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందండి. ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్. బాయ్స్ జనరల్లీ రిక్వైర్ మోర్ క్యాలరీస్ దెన్ గర్ల్స్ కన్నా ఈ అడాలసెంట్ ఏజ్ లో బాయ్స్ కి క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. బాయ్స్ జనరల్లీ రిక్వైర్ మోర్ క్యాలరీస్ దెన్ గర్ల్స్ డ్యూ టు హయ్యర్ మజిల్ మాస్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ అడాలసెంట్ ఏజ్ లో గర్ల్స్ తో పోలిస్తే బాయ్స్ కి
ఈ క్యాలరీస్ రిక్వైర్మెంట్స్ అనేది చాలా ఎక్కువగా అవసరం. ఫస్ట్ రిక్వైర్మెంట్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అండి. ఫస్ట్ రిక్వైర్మెంట్ ప్రోటీన్ రిక్వైర్మెంట్. ప్రోటీన్ రిక్వైర్మెంట్. ప్రోటీన్ సపోర్ట్స్. ప్రోటీన్ సపోర్ట్స్. ప్రోటీన్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే ప్రోటీన్స్ సపోర్ట్స్. ప్రోటీన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మజిల్ డెవలప్మెంట్ అండి. మజిల్ డెవలప్మెంట్. ప్రోటీన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మజిల్ డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ ఉపయోగపడుతుంది. అడాలసెంట్ ఏజ్ లో మజిల్స్ ప్రాపర్ గా డెవలప్మెంట్ అవ్వడానికి ప్రోటీన్ అనేది ఖచ్చితంగా అవసరం. ప్రోటీన్ అనేది ఖచ్చితంగా అవసరం. మజిల్ డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అనేది ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్ చూద్దామండి మజిల్ డెవలప్మెంట్. నెక్స్ట్ హార్మోనల్ చేంజెస్. హార్మోనల్ మార్పులు జరుగుతాయి కాబట్టి ఈ ఏజ్ లో ఖచ్చితంగా ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది అవసరం. టిష్యూ గ్రోత్. కణజాలాల యొక్క గ్రోత్ కోసం టిష్యూ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువగా అవసరం. అడాలసెంట్ ఏజ్ లో మజిల్ ప్రోటీన్స్ సపోర్ట్స్. ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల మజిల్ డెవలప్మెంట్, అడాలసెంట్ కి మజిల్ డెవలప్మెంట్ అవడానికి ఉపయోగపడుతుంది. హార్మోనల్ చేంజెస్ నార్మల్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అండ్ టిష్యూ కణజాలాల యొక్క గ్రోత్ కోసం ఉపయోగపడుతుంది. సోర్సెస్. సో ఈ ప్రోటీన్ ఎక్కువగా ఏ సోర్సెస్ ద్వారా లభిస్తుందంటే ఎగ్స్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ ఎక్కువగా పొందొచ్చు. ఎగ్స్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. మిల్క్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్ పల్సెస్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. మీట్ ఆర్ ఫిష్ ఇఫ్ కన్జ్యూమ్. ఒకవేళ కన్జ్యూమ్ చేస్తే నాన్ వెజ్ తీసుకుంటే మీట్ కానీ ఫిష్ కానీ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ లభిస్తుందండి. ఓకే, ఎగ్స్, మిల్క్, పల్సెస్, మీట్ ఆర్ ఫిష్ ఇఫ్ కన్జ్యూమ్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఆర్ గుడ్ సోర్సెస్ ఫర్ ప్రోటీన్ లభించడానికి ఉపయోగపడుతుంది డ్యూరింగ్ అడాలసెంట్ పీరియడ్. నెక్స్ట్ మినరల్ రిక్వైర్మెంట్స్. మినరల్స్ యొక్క రిక్వైర్మెంట్స్. అడాలసెంట్ ఏజ్ లో మినరల్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. ఐరన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరైతే అడాలసెంట్ ఏజ్ లో ఉన్నారో ఆ అడాలసెంట్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఐరన్ అనే మినరల్ ఖచ్చితంగా అవసరం. ఖచ్చితంగా తీసుకోవాలి. ఐరన్ అనేది ఖచ్చితంగా రిక్వైర్డ్, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ డ్యూ టు మెన్సురేషన్. స్పెషల్ గా ఎవరైతే గర్ల్స్ ఉన్నారో ఈ గర్ల్స్ మెన్సురేషన్ పీరియడ్ లో ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఈ ఐరన్ రిక్వైర్మెంట్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ థింగ్ డెఫిషియన్సీ కాజెస్. డెఫిషియన్సీ కనుక ఉంటే, ఐరన్ డెఫిషియన్సీ కనుక ఉంటే లీడ్స్ టు ఫెటిగ్. నీరసంగా అయిపోతారు. ఐరన్ డెఫిషియన్సీ లీడ్స్ టు ఫెటిగ్. చాలా నీరసంగా అయిపోతారు. పూర్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా తగ్గిపోతుంది. పూర్ కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అండ్ అనిమియా అనే కండిషన్లోకి వెళ్ళిపోతారండి. రక్తహీనత. అనిమియా అంటే అర్థం ఏంటంటే రక్తహీనత అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సోర్సెస్ ఆఫ్ ఐరన్. ఐరన్ ఏ సోర్సెస్ ద్వారా లభిస్తుందో తెలుసుకుందాం. సోర్సెస్ ఆఫ్ ఐరన్. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు తీసుకోవటం ద్వారా ఐరన్ ఎక్కువగా లభిస్తుందండి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఐరన్ లభిస్తుంది. అండ్ డేట్స్ తీసుకోవడం ద్వారా, ఖర్జూరాలు తీసుకోవడం ద్వారా ఐరన్ లభిస్తుంది. అండ్ జాగరి తీసుకోవడం ద్వారా, బెల్లం తీసుకోవడం ద్వారా ఐరన్ లభిస్తుంది. అండ్ పల్సెస్ కొన్ని రకాల పల్సెస్ తీసుకోవడం ద్వారా ఐరన్ లభిస్తుంది.
గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ద్వారా ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. డేట్స్, ఖర్జూరాలు తీసుకోవడం ద్వారా ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. జాగరి, జాగరి తీసుకోవడం ద్వారా ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. అండ్ పల్సెస్, పల్సెస్ ద్వారా ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. ద్వారా నెక్స్ట్ వైటమిన్ రిక్వైర్మెంట్స్. సో వైటమిన్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే కాల్షియం అండి. నెక్స్ట్ కాల్షియం, కాల్షియం నీడెడ్ ఫర్ పీక్ బోన్ మాస్. ఈ కాల్షియం అనేది పీక్ బోన్ మాస్, బోన్ మాస్ స్ట్రాంగ్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. నీడెడ్ ఫర్ పీక్ బోన్ మాస్, బోన్ మాస్ స్ట్రాంగ్ గా ఉండటానికి కాల్షియం ఉపయోగపడుతుంది. సోర్సెస్ ఆఫ్ కాల్షియం, కాల్షియం వేటి ద్వారా ఎక్కువ లభిస్తుందంటే మిల్క్, పాలల్లో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కర్డ్, కర్డ్ ద్వారా కాల్షియం లభిస్తుంది. పన్నీర్, పన్నీర్ ద్వారా కాల్షియం లభిస్తుంది. ఈ మూడు డైరీ ప్రొడక్ట్స్ అండి. మిల్క్ కానీ, కర్డ్ కానీ మరియు పన్నీర్, ఇవన్నీ కూడా డైరీ ప్రొడక్ట్స్. డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవటం ద్వారా కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. సో ఓకే, నెక్స్ట్ రాగి, రాగి తీసుకోవటం ద్వారా, రాగి తీసుకోవటం ద్వారా రాగిలో కూడా కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ పీక్ బోన్ మాస్. బోన్ స్ట్రాంగ్ గా ఉండటానికి, బోన్ స్ట్రాంగ్ గా ఉండటానికి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం కాల్షియం అనేది ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్ వైటమిన్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ థింగ్ వైటమిన్ రిక్వైర్మెంట్స్, వైటమిన్ రిక్వైర్మెంట్స్ చూద్దామండి. బి కాంప్లెక్స్ లీడ్స్ టు ఎనర్జీ మెటబాలిజం. బి కాంప్లెక్స్ అనేది, ఈ బి వైటమిన్ కాంప్లెక్స్ అనేది లీడ్స్ టు ఎనర్జీ మెటబాలిజం. ఈ బి కాంప్లెక్స్ అనేది ఎనర్జీ ఉత్పత్తి అవడానికి ఉపయోగపడుతుందండి. ఈ బి కాంప్లెక్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎనర్జీ ఉత్పత్తి అవడానికి, ఎనర్జీ మెటబాలిజం కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వైటమిన్ డి లీడ్స్ టు బోన్ గ్రోత్. వైటమిన్ డి అనేది బోన్ గ్రోత్ కోసం, ఎముకలు గ్రోత్ అవడానికి, బోన్స్ ప్రాపర్ గ్రోత్ అవడానికి వైటమిన్ డి ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. వైటమిన్ డి ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వైటమిన్ సి లీడ్స్ టు ఇమ్యూనిటీ. వైటమిన్ సి, ఈ వైటమిన్ సి లీడ్స్ టు ఇమ్యూనిటీ. వైటమిన్ సి అనేది వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి స్టేబుల్ గా ఉండటానికి ఈ వైటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ కామన్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఇన్ అడాలసెన్స్. కామన్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఇన్ అడాలసెన్స్. అడాలసెన్స్ ఏజ్ లో వచ్చే కామన్ గా వచ్చే కొన్ని న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ అనమియా. ఫస్ట్ థింగ్ అనమియా. సో ఎవరికైతే ఐరన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయో, బ్లడ్ లో హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతుందో వాళ్ళకి అనమియా వస్తుందండి. అనమియా అంటే రక్తహీనత. అనమియా అంటే అర్థం ఏంటంటే రక్తహీనత. ఈ రక్తహీనత రావడానికి కారణం ఐరన్ డెఫిషియన్సీ. నెక్స్ట్ ఒబేసిటీ. ఒబేసిటీ, సో కొంతమంది, సో పిల్లల్లో ఈ న్యూట్రిషనల్ ప్రాబ్లం వల్ల, సో ఎక్సెస్ గా ఉన్న క్యాలరీస్ తీసుకోవటం వల్ల, సో తెలుసో తెలియకో ఎక్సెస్ గా తీసుకోవటం వల్ల ఫ్యాట్స్ కంటెంట్ కానీ, సో ఈ వైటమిన్ కంటెంట్ కానీ ఎక్సెస్ గా తీసుకోవటం వల్ల, క్యాలరీస్ ఎక్కువగా తీసుకోవటం వల్ల విచ్ లీడ్స్ టు ఒబేసిటీ.
విచ్ లీడ్స్ టు ఒబేసిటీ. అదే ఒబేసిటీ అనే వ్యాధికి కారణం అవుతుంది. నెక్స్ట్ ఈటింగ్ డిజార్డర్స్, ఈటింగ్ టిక్ కానీ ఇలా కొన్ని వ్యాధులు ఉంటాయండి, అనోరెక్సియా నర్వోసా కానీ. సో ఇవి ఈటింగ్ బిలుమా నెర్వోసా కానీ ఇలా కొన్ని వ్యాధులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈటింగ్ సంబంధించిన వ్యాధులు. ఈటింగ్ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సో కామన్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్, న్యూట్రిషన్ కనుక సరైన రీతిలో తీసుకోకపోతే అనిమియా వచ్చే అవకాశం ఉంటుంది. ఒబేసిటీ అనే కండిషన్లో గురయ్యే అవకాశం ఉంటుంది. ఈటింగ్ డిజార్డర్స్ వస్తాయి. అండ్ యాక్నే డ్యూ టు ఫుడ్ డైట్, వాళ్ళ యాక్నే పింపుల్స్ అండి. యాక్నే డ్యూ టు ఫుడ్ డైట్, ఫుడ్ డైట్ తీసుకోవటం వల్ల యాక్నేస్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్ డిపెండెన్స్, కొంతమంది పూర్తిగా అడాల్సెన్స్ లో ఉన్న వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు. నార్మల్ ఫుడ్ నచ్చదు వాళ్ళకి పూర్తిగా ఫాస్ట్ ఫుడ్ మీద ఆధారపడి ఉంటారు. సో ఇవన్నీ కామన్ గా న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ అడాల్సెన్స్ లో ఉంటాయి. నెక్స్ట్ హెల్దీ డైటరీ గైడ్ లైన్స్. నెక్స్ట్ థింగ్ హెల్దీ డైటరీ గైడ్ లైన్స్. హెల్దీ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిల్డ్రన్ ఏజ్ లో కానీ అడాల్సెన్స్ లో ఏజ్ లో కానీ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని డైటరీ గైడ్ లైన్స్ తెలుసుకున్నాం. ఫస్ట్ థింగ్, డు నాట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్. ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ఫాస్ట్ మానేయకూడదు. చిల్డ్రన్స్ ఏజ్ లో కానీ అడాల్సెంట్ ఏజ్ లో కానీ. సో డు నాట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్, ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదు, మానేయకూడదు. ఈట్ ఫ్రూట్స్ డైలీ, ప్రతిరోజు ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకోవాలి. ఈట్ ఫ్రూట్స్ డైలీ, ప్రతిరోజు ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. రెడ్యూస్ సాఫ్ట్ డ్రింక్స్ తగ్గించాలి. సో ఏదైతే కూల్ డ్రింక్స్ ఉంటాయో ఈ సాఫ్ట్ డ్రింక్స్ అనేవి తగ్గించాలి. ఎంత తగ్గిస్తే అంత హెల్దీగా ఉంటారు. రెడ్యూస్ సాఫ్ట్ డైట్. అండ్ నెక్స్ట్ లిమిట్ జంక్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి. లిమిట్ జంక్ ఫుడ్ దూరంగా ఉండాలి, లేదా జంక్ ఫుడ్ ని తక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్, డ్రింక్ ఎనఫ్ వాటర్, సరిపడినంత వాటర్ తీసుకోవాలి. డ్రింక్ ఎనఫ్ వాటర్, సరిపడినంత నీరు త్రాగాలి ప్రతిరోజు కూడా. అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, వీటన్నిటితో పాటు రెగ్యులర్ గా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అది స్పోర్ట్స్ అయినా అవ్వచ్చు, గేమ్స్ అయినా అవ్వచ్చు, అథ్లెటిక్స్ అయినా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలి. సో ఇప్పుడు డ్యూరింగ్ చైల్డ్హుడ్ అండ్ అడాలసెంట్ ఏజ్ లో. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్కి వద్దామండి. చైల్డ్హుడ్ అండ్ చైల్డ్హుడ్ మరియు ఈ అడాలసెంట్ అనే ఏజ్ ఏదైతే ఉందో ఆ న్యూట్రిషనల్లీ సెన్సిటివ్ స్టేజెస్, ఈ రెండు కూడా న్యూట్రిషనల్ గా సెన్సిటివ్ స్టేజెస్ అండి. సో ఈ ఏజ్ లో వాళ్ళకి, దట్ మీన్స్ ఎవరైతే ఈ ఏజ్ లో ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అనేవి చాలా అవసరం అని అర్థం. ఓకే, చైల్డ్హుడ్ అండ్ అడాలసెన్స్ ఈ రెండు ఏజ్లు కూడా ఆ న్యూట్రిషనల్లీ సెన్సిటివ్ స్టేజెస్, న్యూట్రిషనల్ గా సెన్సిటివ్ ఏజ్ అండి ఇది, ఈ రెండు కూడా. నెక్స్ట్ అడిక్వేట్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఎన్ష్యూర్స్ ప్రాపర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అందిస్తుంది. అడిక్వేట్ న్యూట్రిషన్, సరిపడినంత న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఎన్ష్యూర్స్ ప్రాపర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్, ఐరన్ అండ్ కాల్షియం ఆర్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్. ఐరన్ మరియు కాల్షియం, ఐరన్ ఈ ఏజ్ లో, చైల్డ్హుడ్ ఏజ్ లో కానీ అడాలసెంట్ ఏజ్ లో కానీ, లేదా ఈ అడాలసెంట్ ఏజ్ లో కానీ ఐరన్ మరియు కాల్షియం ఈ రెండు కూడా ఎస్పెషల్లీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా తీసుకోవాల్సిన న్యూట్రియంట్స్ అండి రెండు. ఐరన్ అనే మినరల్ కానీ కాల్షియం అనే మినరల్ కానీ ఈ రెండు కూడా ఆర్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా తీసుకోవాల్సిన న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ థింగ్, బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ప్రివెంట్స్ మాల్ న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మాల్ పోషకాహార లోపాన్ని మనం నివారించవచ్చు. అండ్ నెక్స్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్,
లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా నివారించవచ్చు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం వల్ల ప్రివెంట్స్ మాల్న్యూట్రిషన్ నివారించవచ్చు. అండ్ లైఫ్ స్టైల్ సంబంధించిన వ్యాధుల్ని నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, దిస్ ఈస్ టుడేస్ క్లాస్. సో టుడే we learn about nutritional requirements in children's and adolescents. Children's లో న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ అడల్ట్స్, ఎవరైతే అడల్ట్స్ వ్యక్తులు ఉన్నారో, అడల్ట్ 10 to 19 years ఉన్నారో, అటువంటి ఏజ్ లో న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకున్నాం. ఏ సోర్సెస్ ద్వారా వీ కెన్ ఫుల్ఫిల్ దీస్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్. ఈ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ని ఏ సోర్సెస్ ద్వారా ఫుల్ఫిల్ చేయొచ్చో మనం నేర్చుకున్నాం. Okay, this is about today's class. Thank you for participating.